కొంతమందికి ₹1,00,000 నెలకి రావచ్చు, కానీ గ్యారంటీ లేదు ఆయన ఏమైనా సేవ్ చేస్తారని. సో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఆ ఎగ్జిక్యూషన్, యాటిట్యూడ్ అండి, యాటిట్యూడ్ టువర్డ్స్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ యాటిట్యూడ్ ఎప్పుడైతే మీరు డెవలప్ చేసుకున్నారో, మనకు అప్పట్లో పెద్దవాళ్ళు నేర్పించేవాళ్ళు కదండి, ఎంత వచ్చినా అందులో కొంత అమౌంట్ అనేది. ఇప్పుడు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది నేర్పిస్తున్నారు? అమౌంట్ సంపాదించడం కంటే ఖర్చు పెట్టడం అనేది చాలా విగ్రస్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మన చుట్టూ ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయండి, అప్పుడు ఇంత ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా, సోషల్ మీడియా లేదు, ఈవెన్ ట్రెండ్ అయ్యే వాళ్ళు కూడా కాదు అప్పుడు. సో ఇది మనకి సంబంధం లేని విషయం, వై షుడ్ వి హావ్ టు డు దిస్ అని. ఇప్పుడు అన్ని కూడా ఎక్స్పెరిమెంట్స్ కదా, వై షుడెంట్ వి అలా కాన్సెప్ట్ ఎక్కువైపోయిందండి. ప్రతి ఒక్కటి ట్రై చేసేస్తున్నాము, ఏది కొత్తది వస్తే అది ముందు ట్రై చేయాల్సిందే, అట్ ఎనీ కాస్ట్ ఆఫ్ రిస్క్. అంటే అది మనకి సూట్ అవుతుందా, మనకి సూట్ అవ్వట్లేదా, అది మనకి మంచిది కాదా కాదు, ముందు అయితే ట్రై చేసేద్దాము, వీ హ్యావ్ టు ట్రై దట్. అలాంటివి టెండెన్సీస్ పెరగడం ఒకటి. ఇంకోటి మేజర్గా మేము అబ్జర్వ్ చేసింది అంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటామండి. మనం ఇంతవరకు అంటే గవర్నమెంట్స్ కానీ మేము టీవీలో చెప్పేటప్పుడు కానీ ఇన్ఫ్లేషన్ అంటాం. ఆ ఇన్ఫ్లేషన్ వేరండి. ఆ ఇన్ఫ్లేషన్ ఏంటంటే మనకి కాయగూరలు పెరగడము, ఫ్రూట్స్ పెరగడము, లేదు రైస్, ఆయిల్ ఇవి పెరగడం. కానీ అది కాదండి, అసలు మనల్ని ఎక్కువగా బాధ పెడుతుంది ఇప్పుడున్న జనరేషన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అంటే మీకు ఇన్కమ్ పెరిగినంత ఫాస్ట్గా మీ లైఫ్ స్టైల్ మార్చేస్తున్నారు. ఇలా మీరు శాలరీ 50,000 రాగానే you know that what you will do. obviously పెరుగుతున్నాయి. లైఫ్ స్టైల్ అనేది మీరు మార్చేస్తారు. మీకు సడన్ గా ఒక కార్ కావాలనిపిస్తుంది, మీకు ఒక ఐఫోన్ కావాలనిపిస్తుంది, సో యూ వాంటెడ్ టు 2 BHK నుంచి 3 BHKకి వెళ్ళాలనిపిస్తుంది. సో మీరు ఇన్కమ్ పెంచుతున్నప్పుడు అంతా మీ లైఫ్ స్టైల్ని పెంచుతూ ఉన్నారు. సో దెన్ హౌ కెన్ యూ డూ దట్ బ్యాలెన్స్? ఆ బ్యాలెన్సింగ్ అనేది రావట్లేదండి ఇప్పుడు వాళ్ళకి. అంటే మనకి డెఫినెట్లీ కొంత అయితే మనము ఈ టర్మ్ ని మనం ఫినాన్షియల్ పంక్చువాలిటీ, డిసిప్లిన్ అనేది పెట్టుకోవాలండి. సో ఏంటంటే బ్యాలెన్స్ రావట్లేదు. ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపాలి దగ్గరే చాలా వరకు మిస్టేక్ అనేది మనం ఎక్కువగా గమనిస్తున్నాం ఇప్పుడున్న జనరేషన్కి. ఎస్పెషల్లీ మేము చెప్తుంది ఏంటంటే ఇన్కమ్ రాగానే ఎన్ని ప్లాన్స్ వేసుకుంటాము, ఇది ఖర్చు పెట్టాలి, అది ఖర్చు పెట్టాలనేది ఒక లిస్టే ఉంటుంది. ఇక దానికి లిమిట్ లేదు కదా, దేర్ ఈస్ నో లిమిట్. సో మనమే లిమిట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు సంపాదించడానికంటే ఖర్చు పెట్టడానికి ఎక్కువ మార్గాలు చూపిస్తున్నారు. సో మేము చెప్పేది ఏంటంటే సింపుల్గా అండి, మీరు ఎంతైనా సంపాదించండి, 20% అయితే పక్కన పెట్టి మిగతాది ఎంతైనా మీరు ఖర్చు పెట్టుకోండి. సో ఈ రకంగా అయినా ఎంజాయ్ చేయొచ్చు. సో 20% మాత్రం సేవింగ్స్ అంటే ఇప్పుడు ఎప్పటికీ అయినా అందరూ అనేది ఏంటంటే మేడం మీరు బాగానే చెప్తారు, ఈజీగా చెప్తారు, సర్ప్లస్ చేయమంటున్నారు, సేవింగ్స్ చేయమంటున్నారు, అసలు ఇంత ఇన్ఫ్లేషన్లో అసలు ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి, మేము ఎలా చేస్తామంటే సో సింపుల్ అండి. 20% పక్కన పెట్టేసి మిగతాది ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టుకోండి. వీ హ్యావ్ టు లివ్ ఇన్ అవర్ మీన్స్ కదా. సో మనకు వచ్చే దాంట్లో అంతవరకే అని అనుకుంటే అంతవరకే మనం చేయాలి. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అది జరిగింది, ఇది చేయాలి అనడం కన్నా మనకేం లిమిట్స్ ఉంటాయి కదండి, ప్రతి ఒక్కరికి లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్లో మనం ఎప్పుడైతే లైఫ్ స్టైల్ని మనం పెట్టగలుగుతామో అప్పుడైతేనే మనకి ఆ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్లో ఆ పాయింట్ స్టార్ట్ అవ్వాలి అంటే మీకు ఆ లిమిట్ అనేది ఉంటే అప్పుడు మనకి సర్ప్లస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 100 people తీసుకుంటే ఓన్లీ 10% పీపుల్ మాత్రమే ఈ జోన్లో వస్తున్నారు, 90% రావట్లేదు. అవును. సో ఈ 90%ని ఎలా అయినా తేవాలి అని మా ఉద్దేశం. ఈ 90% పీపుల్ని ఎట్లా అయినా ఈ కొంచెం ఈ 20-30% జోన్లో అయినా పీపుల్ని తీసుకొని వస్తే అట్లీస్ట్ వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుందండి. అసలు జర్నీయే స్టార్ట్ అవ్వట్లేదు కదా. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకో టెండెన్సీ ఏంటంటే ఇప్పుడు మనకి క్రెడిట్ అనేది బాగా అవైలబుల్ అయిపోయింది. సో ఫర్గెట్ అబౌట్ ఇన్కమ్ అండి. మేము అది కూడా ఓకే అనుకుంటాం, ఏంటంటే ఓకే వీళ్ళకి ఇన్కమ్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది, ఈక్వల్ అవుతుందని. బట్ ఇప్పుడు అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళ ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇన్కమ్ ఏమో 50,000 ఉంటుంది, ఆయన ఎక్స్పెండిచర్ 70. ఆ డెఫిసిట్ని ఫిల్ చేయలేక అది మొత్తం ఇంకో 3 lakhs లోన్ తయారవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆయన డిఫాల్టర్ అయిపోతున్నారు, క్రెడిట్ రిస్క్ పోతుంది, ఆ తర్వాత సిబిల్ స్కోర్ పడిపోతుంది, ఆయన లైఫ్ అంతా చూడండి మొత్తం రిస్క్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా దాన్ని కరెక్ట్ చేయడం అనేది ఇంకా చాలా టఫ్ అయిపోతుందండి. ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక మేము కూడా ఏం చేయలేం. అదే కదా, ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారనమాట. సో సమ్వేర్ వన్ హ్యాస్ టు స్టార్ట్, మీరు అన్నట్టు అక్కడ కానీ మనము గవర్నమెంట్